కాంగ్రెస్ వాళ్ళు పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. మీరందరూ ఒకటి ఉండండి, అభివృద్ధి చేసే బాధ్యత నాది. నా సోదరుడు కాబోయే కేంద్ర మంత్రి ఎన్ని నిధులు కావాలని నిధులుచుంటాం. అవసరమైతే తల వంచము. మిస్టర్ రేవంత్ రెడ్డి గారికి ఇంకో మాట చెప్తున్నాం. మీ గురువు చంద్రబాబు నాయుడు వైస్రాయి ఘటన జ్ఞాపకం చేసుకో. ఆత్మాభిమానం చంపిన రోజు, ఆత్మవంచన చేసిన రోజు మీ గురువు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అలా మామని? నువ్వెప్పుడైతే ప్రజాస్వామ్యం అవమానపరుస్తున్నావు, ఏ ప్రజాస్వామ్యాన్ని అవమానపరుస్తున్నావు, ఆ ప్రజాస్వామ్యం త్వరలోనే గుణపాఠం చెప్పి మాజీ ముఖ్యమంత్రి కావద్దని చెప్తున్న ఈ వేదిక ద్వారా. ప్రజాస్వామ్యం అన్నిటికన్నా గొప్పది. ప్రజలు ఓట్లయితే గెలిచిన మేము నాయకులం, ఓడిపోయినోడు ఎట్లవుతాడు? పరీక్ష రాయి పాస్ కాను డాక్టర్ పట్టి చెత్తగెత్తాడు. ఇవన్నీ బంద్ పెట్టు. ఈ హిందువుల మీద దారుణాలు ఎట్టి పరిస్థితి ఒప్పుకునేది లేదు. కాబట్టి ధర్మం ఎక్కడ గెలిచిందో అక్కడ నిలుస్తుంది. ఈసారి ఒక్కసారి నన్ను 30,000 ఓట్లతో గెలిపించారు. ఈసారి 3 నెలల నన్ను చూశారు, ఎక్కడ చిన్న తప్పు చేయలేదు. ఒక్క ఛాయ్ కూడా రాలేదు ఎవరి దగ్గర, ఒక్క ఛాయ్, ఒక్క రూపాయి అడగలేదు ఎవరు. సూటు కేసులు తీసుకొచ్చిన నల్ల పూటకాలుతుందని పంపించాను. నా దగ్గరికి సూటు కేసులు కాదు, అవినీతి సొమ్ము రాదు. నాకు కావాల్సింది పేద ప్రజలు, ఆరుగురు ప్రజల సంక్షేమం, అభివృద్ధి. దయచేసి ఈ 3 నెలల నా మాట, నా నడవడిక, నేను మీతో మెలిగిన విధానం ఒక శాసనసభ్యుడిగా మెలగలేదు. మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా మెలిగిన, మీ అన్నదమ్ముడిగా మెలిగిన, మీ కొడుకుగా మెలిగిన, ఎన్నడూ కూడా నేను ఎమ్మెల్యేగా మీతో ప్రవర్తించలేదు. దయచేసి నా తల నిలవాలన్నా, నా గౌరవం ఉండాలన్నా, నన్ను గెలిపించిన నా కుటుంబ సభ్యులు మీ గౌరవం ఉండాలన్నా, ఈసారి ఆరుమూరు నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ధర్మపురి అరవింద్ గారిని 50,000 మెజార్టీతో మనం గెలిపించుకోవాలని అందరినీ మళ్ళీ కోరుకుంటూ మీ అందరినీ మళ్ళొక్కసారి పాదాభివందనం చేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. అటువంటి నాయకుడు ఈ గడ్డ మీదకి వచ్చి పసుపు బోర్డు, జాతీయ పసుపు బోర్డు అనౌన్స్ చేసి, ఆయన క్యాబినెట్లో తీర్మానం పాస్ చేసి, రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా తీసుకొచ్చినాక ఇంకా రాజకీయం చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. ఇవాళ రేట్లు తెప్పించిన ఇప్పుడే మార్కెట్ యార్డ్కి వెళ్ళి 13,500కి అమ్ముడు వేలు. ఇవాళ పసుపు, మన ఆరుమూరు పసుపు గత 17 సంవత్సరాల నుంచి ఎన్నడూ లేదు అంత రేటు. ఇలా పసుపు బోర్డు సాధించుకున్నాం. ఏమంటాడు కాంగ్రెస్ వాడు? విస్తీర్ణత తగ్గింది కాబట్టి పసుపు రేటు పెరిగింది. అరే బెవకూఫ్, విస్తీర్ణత జాతీయ స్థాయిలో పెరిగింది 1,50,000 ఎకరాలు. 2018-19 నుంచి మొదలు పెడితే 2022-23 దాకా 4 ఏళ్లలో 1,50,000 ఎకరాలు పెరిగింది. తెలంగాణలో ఎందుకు తగ్గింది? తెలంగాణలో 3 రేట్లు ఎక్కువ లేబర్ ఛార్జీలు ఉన్నాయి. తెలంగాణ ఫర్టిలైజర్ ఛార్జీలు ఎక్కువ ఉన్నాయి, న్యాచురల్ ఫర్టిలైజర్ ఛార్జీలు. ఇక్కడ తెలంగాణలో పసుపు పండియాలంటే 5,500 క్వింటాల్కి పెట్టుబడి అవుతున్నది. పక్కకి మహారాష్ట్రలో 3,000 అవుతున్నది. దానికి జాతీయ కేంద్ర ప్రభుత్వం జిమ్మేదారు కాదు, రాష్ట్ర ప్రభుత్వం జిమ్మేదారి. మీ అసలు బడు సాయం సొంత భూములు ఇసి పెట్టుకొని గల్ఫ్లో నౌకరీలు చేసుకుంటున్నారు. ఇక్కడ అందుకనే ఛార్జీలు పెరిగినాయి. మీరు సన్నాసులు కాబట్టి, మీకు పని చేత కాదు కాబట్టి ఇవాళ 13,500 ఉంటుంది, రేపు 14,000 దాటుతుంది. రేపో మాపో వచ్చే వారం 14,000 దాటుతుంది. ఏప్రిల్ కల్లా 16,000 అవుతుంది. ఇవాళ సాంగ్లీలా మన గడ్డ పసుపు 17,000కి అమ్ముడు పోతున్నది. దాంతో నీకేం సంబంధం? మీ అట్లాంటి బడుద్దాలు ఏమంటే 2,500 పెట్టుబడి ఎక్కువైతున్నది. దానికి ఏం చేస్తావు చెప్పగా అంటే అబద్ధాలు చెప్తున్నారు. దేశంలో విస్తీర్ణత పెరిగింది, పసుపుది విస్తీర్ణత పెరిగింది. నరేంద్ర మోడీ గారు ఎగుమతులు పెంచుతున్నాడు. పసుపుదే కాదు, అన్ని రకాల పంటలకి, అన్ని ఏవేమైతే భారతదేశంలో తయారైతాయో అటువంటి ప్రోడక్ట్స్ కూడా ఎగుమతుల మీద ధ్యాస పెట్టింది కాబట్టి రేట్లు పెరుగుతున్నాయి. ఇక 3 వద్దులు ఉపవాస దీక్ష చేస్తే సరిపోతుంది అంటే 11 వద్దులు ఉపవాస దీక్ష చేసి రాముల వారిని ప్రతిష్ట చేసిన నరేంద్ర మోడీ అబద్ధం ఆడతారా అండి? ఆయన అబద్ధం ఆడతారని చెప్తే పురుగులు పడిపోతారు కాంగ్రెస్ వాళ్ళు. పురుగులు పడి నాశనం అవుతారు. ఇది జాతీయ పసుపు బోర్డు. మీ పనికి మాలిన అబద్ధాల 6 గ్యారెంటీలు కాదు.
ఎక్కడెక్కడ కార్యాలయాలు రావాలో పకడ్బందీగా ప్రణాళికబద్ధంగా వస్తాయి. నిజామాబాద్ గడ్డ మీద కూడా పసుపు కార్యాలయం వస్తుంది. వచ్చే సంవత్సరం నేనిచ్చిన పోయినసారి బాండ్ పేపరు ఈసారి ఏమిత్తనో వేడి చేయండి. వచ్చే సంవత్సరం 20,000 దాటిస్తే పసుపుది రేటు. పసుపు బోర్డుతో పని చేపిస్తే బడుతాయి నా కొడుకులారా. స్పైసీస్ బోర్డు కూడా బోర్డే పని చేయించినారా మీరు? 35 ఏళ్ల కింద వచ్చి పెట్టిరు మీరే కాంగ్రెస్ వాళ్ళు బోర్డేది. పసుపుని తీసుకుపోయి అలా పడేసిరు, దాన్ని తీసుకుపోయి కేరళలో పడేసిరు. పని చేయించినారా మీరు? మీకు పని చేయించడం వస్తుందా? 18 గంటలు పని చేస్తాడు నరేంద్ర మోడీ. నిద్రాహారాలు మాని ఒక్కరోజు లీవ్ పెట్టకుండా 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఒక్కరోజు లీవ్ పెట్టకుండా 24 సంవత్సరాలు అయింది పనిచేస్తున్నాడు. కాబట్టి ఇలా రేట్లు పెరుగుతున్నాయి. అన్ని గుజరాత్ పెరిగింది, భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి పెరుగుతున్నది, మెరుగవుతున్నాయి. మీకు పని చేత కాదు, మన చేత కాదు. వీడికెళ్ళి అటు తిరుగుతున్నాడు. భారత్ జోడో అనుకుంటా కన్యాకుమారికి వెళ్ళి కాశ్మీర్ పోతాడు, అటు ఎడమకెళ్ళి కుడికి పోతాడు, మధ్యలో బోరు కొడితే హాలిడేకి పోతాడు. మీకు పని చేత కాదు, పని చేసినట్టు మెచ్చుకోరు. నేను చెప్తా ఉన్నా పసుపు రైతులందరికీ, ఇవాళ మీకు మంచి రోజులు వచ్చినాయంటే దానికి మీ ఎంపీ కృషి చాలా ఉన్నది, ప్రధానమంత్రి కృషి చాలా ఉన్నది. మోడీ గారు ప్రభుత్వం యొక్క ప్రణాళికలే కారణం. ఈ కాంగ్రెస్ వల్ల మాట ఇంటిరా మళ్ళా 14,000కి 4,000 పడుతుంది రేటు. వీళ్ళు పని చెయ్యరు, పని చేస్తూ మెచ్చుకోరు. పసుపు రైతులు తస్మాత్ జాగ్రత్త. పని చేసినోడికి మనం పట్టం కట్టాలి. మీరు 93,000 ఓట్లు వేసుకున్నారు పోయినసారి. ఆ 93,000 ఓట్లు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలుగా, ఆశీర్వాదంగా మనం ఇక్కడ పంపాలి. సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. శ్రీరాముల వారిని కూడా తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారు అయోధ్యలో. 19,000 రూపాయలు ప్రతి ఎకరానికి ఫర్టిలైజర్, యూరియాల మీద సబ్సిడీ ఇస్తున్నారు. ప్రతి పంటకి ఎంఎస్పీలు పెంచుతున్నారు. రైతులకి అనేక రకాలుగా ఆదుకుంటున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారండి? మహిళలకి బాగా లేట్ అయిపోయింది పాపం. ఇవాళ వేల సంఖ్యలో మహిళలు వచ్చిండ్రు. వాళ్ళ గ్రూపులకి 6,300 కోట్ల రుణాలు ఉన్నాయి నిజామాబాద్ పార్లమెంట్ లో. వాళ్ళకి రుణాల మీద 5% వడ్డీ రాయితీ ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇస్తలేదు కాబట్టి పాలా వడ్డీ ఇస్తలేదు. 2,300 కోట్ల ముద్రా రుణాలు ఉన్నాయి నిజామాబాద్ పార్లమెంట్ లో. 400 కోట్లు లిక్కర్ మేడం ఉన్నప్పుడు వచ్చినాయి. 1900 కోట్లు నేను ఎంపీ ఉన్నప్పుడు వచ్చినాయి. 41,000 మంది స్వనిధి యోజన చిరు వ్యాపారులు లోన్లు తీసుకున్నారు. 7 లక్షల దాకా ఆయుష్మాన్ భారత్ మెంబర్షిప్ ఉన్నది మన పార్లమెంట్ లో. 6.5 లక్షల పైన మహిళలకి 4 లక్షల జీవన బీమా ఉన్నది. 80,000 ఉజ్వల కనెక్షన్లు ఉన్నాయి. దాదాపు 80,000 సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లు ఉన్నాయి. 3 లక్షల దాకా కిసాన్ సమ్మాన్ నిధి అకౌంట్లు ఉన్నాయి. ఇవన్నీ నరేంద్ర మోడీ గారు ఇచ్చుకుంటా ఇవాళ. అందుకనే ఏడికి పోయి ఎవరు మైక్ పెట్టినా మోడీ కోటెత్తాం, మోడీ కోటెత్తాం, మోడీ కోటెత్తాం. ఇది నరేంద్ర మోడీ ఎలక్షన్లు. నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీకి ఎలక్షన్. ఏమైనా పొంతనుందా అండి? ఏమైనా ఉందా? మళ్ళా మన ముఖ్యమంత్రి ఏమంటాడు? మా రాకేష్ రెడ్డి గారు దోస్తు, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే 6 గ్యారెంటీలు అమలవుతాయట. అది వచ్చేది లేదు, ఈయన ఇచ్చేది లేదు. ఆయన వచ్చేది లేదు, ఈయన ఇచ్చేది లేదు. 400 సీట్లకి పైన మెజారిటీ తోటి మళ్ళా ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాబోతా ఉన్నారు. కాబట్టి ఈ మధ్య కాంగ్రెస్ వాళ్ళు ఒక జస్ట్ బార్డర్ మీద ఉన్నారు. అలా హిమాచల్ ప్రదేశ్లో ఇవాళ రాజ్యసభ ఎలక్షన్లు అయితే 7-8 మంది కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ కోటేసారు. వాళ్ళ ప్రభుత్వం మైనారిటీలో పడ్డట్లు అని. మీ ప్రభుత్వం కూడా ఇంత సందుతోటే ఉన్నది. ఎక్కదాకా ఎగరకుర్రి రైతులకు మోసం చేసిరా బిడ్డ. మీరు 60 సంవత్సరాల ప్రభుత్వంలో రైతులను నాశనమే చేసారు. ఆ పసుపు రైతు కానీ, చెరుకు రైతు కానీ, ఏ రైతు అయినా సరే మీరు నాశనమే చేసారు. రైతులకు మోసం చేసాడు ఎవరు బాగుపడాడు. మర్యాదగా ఉండండి, లేకపోతే మీరు కూడా డమాడోలే.
మీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడున్నా 5-5 ఏళ్లలో ముగ్గురు నలుగురు ముఖ్యమంత్రులు మారేటోళ్ళు. ఒకటి బట్టలు ఇంకోటి ఇప్పుకుంటా ఉంటాడు. ఇదే పని కాంగ్రెస్ వాళ్ళది. ఇది చేసుకుంటా మళ్ళా హిందువుల మీద ఆఘాత్యాలు. ఇవాళ మనము నిజంగా కూడా తల దించుకోవాలి. వెస్ట్ బెంగాల్ సందేశ్ ఖాళీ అన్న జాగల ఇంటికి పోయి టీఎంసీ నా కొడుకులు మమతా బెనర్జీ పార్టీ వాళ్ళు షేక్ వాళ్ళ పేరు షాజహాన్ వాని మనుషులు కురుకోళ్ళందరూ కలిసి హిందువుల ఇళ్లకు పోయి అందమైన ఆడవాళ్ళని అందరినీ తీసుకుపోయి టీఎంసీ ఆఫీసులకు తీసుకుపోయి రోజు మానవంగా చేసింది. పోలీసు వాళ్ళు చూడంగా అది ఇవాళ నరేంద్ర మోడీని మనం గెలిపించుకొని మన మొత్తం దేశం హిందూ రాష్ట్ర స్థాపన చేయకపోతే రేపు మన పరిస్థితి ఏందో కూడా తెలియదు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ వాడు నేర్పించిన విద్యనే హిందువుల్ని తొక్కుడు. కాశ్మీర్లా 4 లక్షల హిందూ పండితుల్ని కాశ్మీరీ పండితుల్ని నరికేసిండ్రు, మానభంగాలు చేసిండ్రు, వాళ్ళని కాశ్మీర్ నుంచి తరిమేసిండ్రు. ఇవాళ మళ్ళా వాళ్ళకి ఒక ఆత్మగౌరవంతో అలా వాపస్ కాశ్మీర్ పోయి బతుకుతానికి ఇవాళ ఆర్టికల్ 370 తీసేసి నరేంద్ర మోడీ ఈ ప్రాంతంలో తీసుకొచ్చాడు. మళ్ళీ దేశంలో కాశ్మీర్ తెచ్చి దేశంలో కలిపిండు. ఇవాళ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వస్తున్నది. నుంచి పాకిస్తాన్ నుంచి అక్కడ తరిమేయబడ్డ హిందువులందరికీ మనం పౌరసత్వం ఇచ్చుకుంటున్నాం. రేపు ఇక్కడ దొంగతనంగా ఉన్న లఫంగాలు, రోహింగ్యాలు, బంగ్లాదేశ్కి వచ్చిన తుర్కోళ్ళు వీళ్ళందరినీ ఎల్లగొట్టాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళ ఓట్లతోటే మమతా బెనర్జీ గెలుస్తున్నది వెస్ట్ బెంగాల్లో గెలిచి మన మహిళల్ని, హిందూ మహిళల్ని మానభంగాలు చేస్తున్నారు. వీళ్ళందరినీ ధర్మేయాలంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ రావాల్సిందే, ఎన్ఆర్సీ రావాల్సిందే. వీళ్ళ జనాభా బంధువుల జనాభా తగ్గాలంటే పాపులేషన్ కంట్రోల్ రావాల్సిందే, యూనిఫామ్ సివిల్ కోడ్ రావాల్సిందే. ఇవన్నీ రావాలంటే మన మనమన్లు మనమరాళ్ళు అందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా బతకాలంటే మళ్ళా ఈసారి 400 సీట్లకి పైన మెజారిటీ తోటి నరేంద్ర మోడీ గారిని మనము ప్రధానమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువు మీద ఉన్నది. ఇక నేను ముస్లింల సంగతి వస్తా, ముస్లింలను ఉద్దేశించి చెప్తా. ఇవాళ గర్భిణీ మహిళలకి, గర్భంలో ఉన్న పిల్లలకి గుండెల హోల్స్, 7 నెలలకే డెలివరీ అవ్వడు, ఇటువంటి ప్రాబ్లమ్స్ న్యూట్రిషన్ లేకుండా వస్తున్నాయి. కాబట్టి ఫోర్టిఫైడ్ రైస్ ని అందిస్తున్నాడు రేషన్ షాపులలో నరేంద్ర మోడీ. 5 కిలోల బియ్యం ఏదైతున్నదో ఇప్పటి నుంచి ఫోర్టిఫైడ్ రైస్ వస్తుంది, న్యూట్రిషియస్ రైస్ వస్తుంది. ముస్లింలు చెప్తా ఉన్నా, మీకు తిండి పెట్టేది, ఫ్రీ రేషన్ ఇచ్చేది నరేంద్ర మోడీ. అది అందుకుంటేందుకు ఫ్రీ గ్యాస్ కనెక్షన్ ఇచ్చేది నరేంద్ర మోడీ. మీ పోరగాళ్ళు మైనారిటీ స్కూళ్ళలో చదువుతున్నారు కదా, దానికి మొన్న కేసీఆర్ రొట్టె పీస్ కూడా ఇవ్వలే. కేంద్రం నుంచి మైనారిటీ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్కి వచ్చిన ఫండ్స్ తోటి కట్టినాం అది మొత్తం ఆ మైనారిటీ స్కూల్. మీకు బీమార్లు అయితే మీ ముస్లింలకి ఇళ్ల పిల్లగాళ్ళకి ఎవరికి బీమార్లు అయినా 5 లక్షల ఆరోగ్య బీమా ఇస్తున్నది నరేంద్ర మోడీ. మీకు షాదీ ముబారక్, మీ షాదీ ముబారక్ పైసలు కూడా మైనారిటీ వెల్ఫేర్ ఫండ్ కేంద్రంకి వెళ్ళి వచ్చే దాంతో ఇస్తున్నాడు ఇక్కడ లోకల్ ప్రభుత్వాలు. మీ యువతకి ముద్రా లోన్లు ఇస్తున్నాడు నరేంద్ర మోడీ. మీ మహిళల గ్రూపులకి, మీ ముస్లిం మహిళలు కూడా ఉండడం వల్ల వాళ్ళకు కూడా రుణాలు 7% వడ్డీకే ఇస్తున్నాడు. మీ కాంగ్రెస్ ఓడు, బీఆర్ఎస్ ఓడు ప్రభుత్వం పావులా వడ్డీ ఇస్తలేడు, 4% ఇస్తలేడు. నరేంద్ర మోడీ ఇచ్చే 5% మాత్రం పకడ్బందీగా వస్తున్నది మీకు. ఈ రకంగా అన్ని మీకు ఫ్రీ ఫుడ్, ఫ్రీ గ్యాస్, స్కూళ్ళు మంచి కట్టిస్తున్నాడు. మీ ఆరోగ్యం ప్రాబ్లం అయినా ఆయననే ఇలా చేపిస్తున్నాడు. మీ షాదీ ముబారక్ ఆయననే పైసలు పంపుతున్నాడు. మీ ఎస్ఎన్జి గ్రూపులకి ఆయనే రుణాలు ఇస్తున్నాడు. మీకు మళ్ళా ట్రిపుల్ తలాక్ తీసేసి మీ ఆత్మగౌరవం పెంచింది కూడా నరేంద్ర మోడీ. ముద్రాలోను యువతకి ఇస్తుండే ఆయన్నే. ఇవన్నీ ఇయ్యంగా మీరుగిన మళ్ళా కాంగ్రెస్ కి बीआरएस कोटेशन रहा, ऊपर वाला तुम्हारे को जहन्नुम में लेके जाता, जन्नत हासिल नहीं होता, नरकान को उतर చెప్తున్నా. किस तालीम में जाते ना उसमें छेद मत करो, जहन्नुम में जाते.
जन्नत हासिल होना, जो अपना देश के लिए सेवा कर रहा, जो अपना देश को सुरक्षित रख रहा, उनको वोट देके मदद देना, नहीं तो ऊपर वाला भी माफ नहीं करता तुम लोगों को। ఎన్ని సీరియల్ బాంబులు వస్తాయండి యూపీఏ గవర్నమెంట్లా? పొద్దున్నైతే లుంబిని పార్క్ల బాంబు, గోకుల్ చాట్ల బాంబు, బాంబేల బాంబులు, బెంగళూరుల బాంబులు, ఢిల్లీల బాంబులు, అహ్మదాబాద్ల బాంబులు, ఎక్కడ పోయినా సీరియల్ బాంబులు. ఆయన గత 10 ఏళ్లలో ఒక్క సీరియల్ బాంబు లాస్ట్ అయిందా? ఏమైనా ఎటువైన టెర్రరిస్ట్ ఎటువైంది? దేశం సురక్షితంగా ఉండాలంటే నరేంద్ర మోడీ మళ్ళా పెద్ద ఎత్తున మెజారిటీతో గెలవాలి. ఇవాళ రాముల వారిని తీసుకొచ్చిండు. రాముల వారిని రాగానే శివయ్య బయటికి వెళ్తున్నాడు కాశీలో. ఆయన బయటికి వెళ్ళడు చూసి కృష్ణుడు కూడా ఆగుతలేదు, నేను కూడా వస్తా మధురాల బయటకు అంటున్నాడు. ఇవే అంటుంటే ఇవే ఈడ ఆగుతలేడు నరేంద్ర మోడీ. అది ఏంది ద్వారకాల సముద్రం కిందికి వేయండు, మునిపోయిన ద్వారకాను కూడా పైకి తెచ్చేటట్టున్నాడు. ధర్మస్థాపన చేస్తున్నాడు కాబట్టి ఇవాళ భారతదేశము నరేంద్ర మోడీ నాయకత్వం పెరుగుతా ఉన్నది. ధర్మాన్ని కాపాడినోడిని ధర్మం కాపాడుతుందని చిన్నప్పటి నుంచి తింటా ఉన్నాం. అవి గివే. ఎక్కడోళ్ళైతే తుర్కరాజులు వచ్చి మనం ధ్వంసం చేసిన మన గుడులన్నీ ఆ దేశాలన్నిటిలా ఒకటి నుంచి ఒకడు పెద్ద పెద్ద గుడి కడతాడు. నేను పెద్ద కడతా అంటే నేను పెద్ద కడతాను. సౌదీ వాడు కట్టంగానే దుబాయ్ వాడు పెద్ద కట్టిండు, దుబాయ్ వాడు కట్టంగానే నేను పెద్ద కడతాను, అబుదాబి వాడు కట్టిండు. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కంటే పెద్దగా భార్యనోడు కడతా అంటున్నాడు. సనాతన ధర్మం, రామాయణం, మహాభారతం సౌదీలా పిల్లగాళ్ళ స్కూల్ బుక్స్లలో పెడుతున్నారు. వాళ్ళ మొత్తం ఇస్లాం రాజ్యాన్ని ఏలుతున్న సౌదీ అరేబియా యువరాజు మైక్ పెట్టి జై శ్రీరామ్ అంటున్నాడు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం ఒకప్పుడు. దేశం ఎట్లా నడపాలని మోడీ నడుతున్నాడు. అమెరికా వాడు ముసలైన 80 ఏళ్ళు దాటినా ఉరుక్కుంటూ వచ్చి మోడీతోటి సెల్ఫీ దింపుతున్నాడు. ఆస్ట్రేలియా వాడు మోడీ బాస్ అంటున్నాడు. ఫ్రాన్స్ వాడు మా దగ్గర ఈ ముస్లింలను మేము రానిచ్చినము, మాకు తలకాయ నొప్పి అయిపోయింది, రోజు గొడవలు అవుతున్నాయి, అది ఎట్లా చేయాలా అని ఆయన కూడా దిశానిర్దేశం అడుగుతున్నాడు. యూరప్ మొత్తం అదే ప్రాబ్లం ఉన్నది. యూరప్ మొత్తం ఇలా ఆర్థిక క్రైసిస్ లో పోతా ఉన్నది. కానీ మన దేశం 10వ స్థానం నుంచి 4వ స్థానానికి ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద 4వ స్థానాలలో ఉన్నది. రేపో మాప 3వ స్థానానికి కూడా వస్తుంది. దిస్ ఈజ్ నరేంద్ర రానిచ్చింది ఇల్లే, దొంగ పాస్పోర్ట్ చేయించేది ఇల్లే, దొంగ ఆధార్ కార్డులు, దొంగ ఓటర్ ఐడీలు చేపించేది ఇల్లే, హిందువులకు వ్యతిరేకంగా పనిచేసేది ఇల్లే. కర్ణాటకలో కూడా ₹1 కోటి ఆదాయం ఉన్న మందిరం అట ప్రతి సంవత్సరం 10 లక్షలు గవర్నమెంట్ కట్టాలంట, ట్యాక్స్ కట్టాలి, ట్యాక్స్. ఇది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ అన్ని రకాలుగా మనము మన బతుకులు, మన పిల్లల బతుకులు, మన దేశము అన్ని సురక్షితంగా ఉండాలంటే నరేంద్ర మోడీ పెద్ద ఎత్తున భారీ మెజారిటీతోటి గెలవాల్సిన అవసరం ఉన్నది. మనకు అవసరం ఉన్నది, మన పిల్లలకు అవసరం ఉన్నది. కాబట్టి రాకేష్ రెడ్డి గారు అన్నట్టు ఆర్మూరు గడ్డ, నేను పోయినసారి ఎంపీ అయితందుకి 31,000 మెజారిటీ ఇచ్చిన గడ్డ ఇది. ఈసారి తప్పకుండా ఈడికెళ్ళి మెజారిటీ పెరుగుతుందని నాకు పూర్తి నమ్మకం ఉన్నది. అదే రకంగా యావత్ మొత్తం పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీలు కూడా పెద్ద భారీ మెజారిటీ తోటి భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. భారత్ మాతాకి. ఊరు మామిడిపల్లిది 2 నెలల్లో ఇనాగ్రేషన్ చేస్తే నేనే. అడవి మామిడిపల్లి పైసలు 20 కోట్లు మీ పాండు ఎటో తప్పించేసిండు. ఇవాళ ఎట్లగడ్డల్లో పరిశానం ఉన్నది మాకు. 4 సంవత్సరాల కింద నరేంద్ర మోడీ పైసలు పంపితే మీడియా మిత్రులు అడవి మామిడిపల్లి పైసలు పంపితే అది డైవర్ట్ అయిపోయినట్టు మొన్న ఆఫీసర్లు అందరూ కుండబద్దలు కొట్టినట్టు ఒప్పుకున్నారు. మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వం పోగానే అన్ని రోజులు నోరు మూసుకొని కూర్చున్నారు భయానికి. 20 కోట్లు పోవాలి. ఇప్పుడు ఈయన పేరేంది, మన ఇన్ఛార్జ్ మంత్రి రాకేష్ భాయ్, జూపల్లి కృష్ణారావు, పనికి మళ్ళా రాజకీయాలు నీ దొరదనం చూపెట్టకీడ నీకు చేతనైతే నీ నిజామాబాద్కి నువ్వు ఉన్నావు కదా ఇన్ఛార్జ్ మంత్రిగా, ఆ 20 కోట్లు తెచ్చిపెట్టి అడవి మామిడిపల్లి కంప్లీట్ చేయి. మీ ఇక్కడ రాజకీయాలు చేస్తా అంటే ఆర్మూరు ప్రజలు కానీ హిందూరు గడ్డ ప్రజలు కానీ ఊకోరు. బిడ్డ బగాయించిందంటే మళ్ళీ పోతావు అదేంది కొల్లాపూరా,
కోల్హాపూర్ చెప్పులు అనుకున్నా నేను అలా కోల్హాపూర్లో బిడ్డ పడతో బిడ్డ రాజకీయాలు చేయకిడ ఇందూరు గడ్డ బీజేపీ అడ్డ అర్థమైందా? భారత్ మాతాకి నాకు ఎలాంటి అనుమానం లేదు. దేశమంతా నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని కోరుకుంటుంది. ఎక్కడ పోయినా మోదీ గారే మళ్ళీ ప్రధాని అంటున్నారు. ఈ దేశం కోసం, దేశ ప్రజల అభివృద్ధి కోసం, ఈ దేశం యొక్క యువత కోసం, ఈ దేశం యొక్క రైతన్నల కోసం, ఈ దేశం యొక్క మహిళల కోసం, ఈ దేశంలో పేద ప్రజల కోసం అన్ని వర్గాలు, ప్రతి గ్రామం నుంచి అట్టడుగున ఉన్న చివరి వ్యక్తి నుంచి ప్రతి ఒక్క గ్రామం అభివృద్ధి చెందాలి. గ్రామం అభివృద్ధి చెందినాడే దేశం అభివృద్ధి సాధ్యమవుతుందన్నటువంటి నమ్ముతున్నటువంటి నరేంద్ర మోదీ గారు ఈరోజు అందరి యొక్క అభివృద్ధి లక్ష్యంగా ఈ దేశాన్ని గత 10 ఏళ్లుగా ప్రధానమంత్రిగా పరిపాలిస్తున్నారు. ఇంతకుముందు అరవింద్ గారు చెప్పినట్టు పరిపాలన అనేది మామూలు పరిపాలన కాదు. ఈరోజు ఏ దేశంలో ఇంతమంది ప్రధానమంత్రులు ఉన్నారు? ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అందరి యొక్క నాయకులలో అత్యధికంగా ఆదరణ కలిగినటువంటి నాయకుడు ఎవరు, ప్రధానమంత్రి ఎవరు అంటే నరేంద్ర మోదీ గారు అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏ సర్వే చేసినా నరేంద్ర మోదీ గారే మొట్టమొదటి స్థానంలో గత 10 సంవత్సరాల నుంచి వారే ఉన్నారు. మరి రేపు ఇక్కడ ఉన్నటువంటి అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ములు అందరూ వచ్చిండ్రు. మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మొన్నటిదాకా బీఆర్ఎస్ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ అధికారం ఉన్నంత కాలం నరేంద్ర మోదీ గారు అది ఇవ్వలేదు, నిధులు ఇస్తలేదు, వివక్ష చూపిస్తున్నారు, పెద్ద ఎత్తున ఆరోపణలు చేసి దాని మీద పెద్ద సానుభూతి పొందాలనే ప్రయత్నం చేసింది. ఈరోజు వాళ్ళ మీద పెద్ద ఎత్తున ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ మోసం చేస్తే, ప్రజలను, తెలంగాణ ప్రజల్ని మోసం చేసి ఒక కుటుంబ పాలన ఈ అరాచకాన్ని రాష్ట్రంలో సృష్టిస్తుంటే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున పోరాటాలు చేసింది వారి యొక్క ప్రజా వ్యతిరేక విధానాల పైన. అడుగడుగునా భారతీయ జనతా పార్టీ పోరాటాలు చేసి అనేక మంది కార్యకర్తలు జైళ్ళకు పోయి లాఠీ దెబ్బలు తిని అనేక రకాలుగా ప్రజలకు అండగా నిలబడితే భారతీయ జనతా పార్టీ మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కనాడు కూడా పోరాటం చేయకుండా మరి ఈరోజు సాగు తప్పు కన్నులు అడ్డపోయి అధికారంలోకి వచ్చి కూర్చున్నది పొటాపొటి మెజారిటీతో. ఎందుకు వచ్చి కూర్చున్నది మెజారిటీ? 6 గ్యారంటీలు, భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒకటే, 2 ఒకటే అన్నటువంటి ఒక దుష్ప్రచారాన్ని చేసి 6 గ్యారంటీలని టీఆర్ఎస్ పార్టీ ఎట్లా హామీలు ఇచ్చి మోసం చేసిందో వీళ్ళు కూడా మళ్ళీ 6 గ్యారంటీలని 412 హామీలు ఇచ్చింది వాళ్ళు. మరి అన్ని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం అప్పుల కూపంలో కూరుకుపోయింది. ఈరోజు దాదాపు 7 లక్షల పైన కోట్ల అప్పు మిగిలింది అని ఈరోజు పేపర్లలో రాపిస్తూ అయ్యో ఇంత అప్పు ఉంది, అంత అప్పు ఉంది, ఇది ఎట్లా చేయాలి, అది ఎట్లా చేయాలి, సానుభూతి పొందడానికి ప్రయత్నం చేస్తారు. ఈ యొక్క 6 గ్యారెంటీలు అమలు చేయడానికి అప్పులు పెద్ద ఎత్తున అప్పులు అయిపోయినాయి. దీన్ని ఏ విధంగా తీర్చాలో అప్పులకు తిప్పలుందని చెప్పి ఆ యొక్క సందేశాన్ని ఇచ్చి ఈ యొక్క హామీలను పక్కన నెట్టేటటువంటి ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. అధికారంలోకి రాకముందు లక్షల కోట్ల అప్పు చేసిందని మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడే వాళ్ళు అధికారంలోకి వచ్చినాకనే ఈరోజు ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసినట్టు, ఈరోజు వీళ్ళకి వచ్చినాకనే అధికారంలోకి వచ్చినాకనే తెలిసినట్టు ఈరోజు ప్రజలని మోసం చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఈరోజు 2500 రూపాయలు ప్రతి మహిళకు అధికారంలోకి వచ్చిన వెంబడే నెల ఇస్తామన్నారు. ఎక్కడైనా ఏ మహిళకైనా ఇచ్చిందా ఇప్పటిదాకా? 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు రైతాంగానికి. రుణమాఫీ ఇంతవరకు ఎక్కడైనా రుణమాఫీ కింద చర్యలు ప్రారంభమైనాయా? రైతు బంధు ఎన్నికల ముందే షికాయత్ చేసి ఆపేసి ఇప్పటిదాకా రైతు బంధు లేదు. చదువుకున్న పిల్లలకు 4000 రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తామన్నారు, దాన్ని ఊసే లేదు. చేస్తామన్నారు, దానికి ఇప్పటిదాకా ఎలాంటి మాటనే లేదు. 200 యూనిట్ల కరెంట్ పార్లమెంట్ ఎలక్షన్ వస్తుందని 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తామని ఈరోజు పత్రికల్లో రాపించిన ఏదో ఇచ్చేస్తున్నట్టుగా ఈరోజు డ్రామా ఆడింది పెద్ద ఎత్తున. 500 సిలిండర్ అని, ఆ సిలిండర్ ఇచ్చే సబ్సిడీ సగం రూపాయలు 300 చిల్లర ఏదో ప్రభుత్వాన్ని. ఈరోజు ప్రతి ఒక్క అబద్ధం మాట్లాడుకుంటూ మళ్ళీ ఏం చెప్తున్నారు? ఈ 17 పార్లమెంట్లు గెలిపియండి తెలంగాణలో, 17 పార్లమెంటు స్థానాలు తెలంగాణ గెలిపిస్తే
కేంద్రంలో రాహుల్ గాంధీ అధికారంలోకి వస్తారంట, ప్రధానమంత్రి అవుతారంట. అవుతారా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారా? 17 స్థానాలు గెలిపిస్తే ప్రధానమంత్రి అవుతారంట. అయ్యా బాబు, ఇండియా అలయన్స్ లోనే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అని చెప్పి ఎవరు ఒప్పుకుంటూనే లేరు. ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని కనీసం ఆపోజిషన్ పార్టీలు అన్ని కలిసన్నా రాహుల్ గాంధీ పేరు చెప్పాలి, అట్లా కూడా చెప్తలేరు. సోనియా గాంధీ అమ్మనన్నా చెప్తుందా? ప్రియాంక అయినా చెప్తుందా? కేవలం మనం ప్రజల్ని మళ్ళా మోసం చేయాలి. తెలంగాణలో ఈ పార్లమెంట్ సీట్లలో కనుక ఎక్కువ స్థానాలు గెలవకుంటే మన రేవంత్ రెడ్డి గారికి కుర్చీ కన్నా ప్రమాదం అనుకున్నాడో ఏమో. 17 గెలిపియకుంటే మీకు 6 గ్యారెంటీలు రావని చెప్తున్నాడు. అంటే ఆయన చెప్పిన మాట మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేంద్రంలో వాళ్ళ అధికారంలోకి వచ్చేది లేదు. 6 గ్యారెంటీలు కేంద్రంలో అధికారంలోకి వస్తేనే అయితే ఏం చెప్తున్నారు అంటే 6 గ్యారెంటీలు అమలు చేసేది లేదు. ఇక్కడనే పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజల్ని మోసం చేసిన విషయాన్ని ప్రజలందరూ గ్రహించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. నరేంద్ర మోదీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి నాయకుడు. ఈరోజు వికసిత్ భారత్ మోదీ గారి గ్యారంటీ 2047 కల్లా, అంటే 2047 2024 మనం వచ్చినాం. ఇంకా 23 ఏళ్ల లోపల భారతదేశాన్ని ఈ ప్రపంచ దేశంలోనే అభివృద్ధి చెందినటువంటి మొట్టమొదటి దేశంగా నిలబెట్టాలనే లక్ష్యంతోనే ఒక విజన్తో ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈ దేశాన్ని పరిపాలిస్తా ఉన్నారు. వాస్తవాలు ప్రజలకు చెప్తా ఉన్నారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అన్నట్టు నినాదంతో ప్రజల్ని వాళ్ళ దేశాన్ని యొక్క అభివృద్ధి కోసం ఈరోజు ఎంత వెంబడి నడిపించుకుంటూ పోతా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ కోరుతున్నది ఒకటే, రైతాంగానికి కానీ, ఈరోజు మహిళలకు కానీ ముద్రా లోన్లు కానీ, యువకులకు ముద్రా లోన్లు కానీ, మహిళా సంఘాలకు ముద్రా లోన్లు కానీ, స్ట్రీట్ వెండర్స్ లోన్స్ కానీ, చిన్న చిన్న పరిశ్రమలకు ఉపాధి కల్పించడానికి పెద్ద బ్యాంకుల్లో గ్యారెంటీ లేకుండా లోన్ ఇప్పించడం కార్యక్రమం కానీ, రైతులకు సబ్సిడీ కింద ఈరోజు ఎరువుల పంపిణీ కానీ, కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి రైతుకు సంవత్సరానికి 6,000 రూపాయలు కానీ, అదేవిధంగా ఎంఎస్పీ రేటు పెంచిన విధానం కానీ, 14లో ఎంత ఉంది వరి రేటు, ఇవాళ ఎంత ఉంది ఒకసారి దాదాపు 1000 రూపాయలు. అప్పటికి 10 ఏళ్లలో 1000 రూపాయలు పెరిగింది వరికి ఎంఎస్పీ. మరి ఇక పసుపు కోడ్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మీ పసుపు కోడ్ను ఇచ్చిన మాట ప్రకారం ఆ పసుపు కోడ్ను సాధించి ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా మీ అందరికీ కూడా ఈ రైతాంగానికి అంతా కూడా ఒక బహుమతిగా నరేంద్ర మోదీ గారితో ప్రకటన చేయించి ఇక్కడ పసుపు కోడ్ని ఏర్పాటు చేసినటువంటి అరవింద్ గారు తన మాట నిలబెట్టుకున్నారు. నరేంద్ర మోదీ గారు తన ఎంపీ మాటను నిలబెట్టి పసుపు కోడ్ని ప్రకటించింది. అంటే ప్రజలకు ఇచ్చిన మాటకు ఎంత విలువ ఉంటుందో ఒకసారి భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కరోనా సమయంలో కానీ ప్రపంచ దేశాలన్నీ అల్లాడుతుంటే, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే, మన భారతదేశం యొక్క ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోకుండా ఈ యొక్క ఆర్థిక స్థితిని బ్యాలెన్స్ చేసుకుంటూ అతిపెద్ద జనాభా ఉన్నటువంటి భారతదేశాన్ని ఈ రోజు ముందుకు నడిపిస్తున్నటువంటి నాయకుడు 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని 5వ స్థానం నుంచి 4వ స్థానానికి తీసుకెళ్తా ఉన్నారు. రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంబడే వచ్చే 5 నెలల్లో భారతదేశం 3వ స్థానానికి చేరుకుంటుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. పక్కన ఉన్న దేశాలకు కూడా వ్యాక్సిన్ సహాయం కానీ, వాళ్ళ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శత్రు దేశాలకు కూడా వాళ్ళకి తినడానికి తిండి లేకుంటే మనం ఇక్కడ నుంచి వారికి తిండి కోసం పెద్ద ఎత్తున అక్కడికి బియ్యం కావచ్చు, ఇతర తిండి వస్తువులు కావచ్చు అని సరఫరా చేసే విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు మనం అంతా కూడా ఈరోజు ఈ దేశంలో బతుకుతున్నామంటే, ఈ దేశంలో ఉన్నామంటేనే ప్రతి ఒక్కరు కూడా గర్వపడాల్సినటువంటి విధంగా ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి తన యొక్క ప్రధాని యొక్క నాయకత్వాన్ని అందిస్తా ఉన్నారు. ప్రతి ఒక్క అక్క, చెల్లె, అన్న, తమ్ముడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ దేశం కోసం మనం అందరము కూడా నరేంద్ర మోదీ గారిని మళ్ళీ ప్రధానమంత్రిని చేసుకోవాలి. ఈ దేశంలో మన భవిష్యత్తు బాగుండాలంటే నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రిని చేసుకోవాలి. ఈ దేశంలో ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి అనే లక్ష్యంతో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వచ్చేటటువంటి ఎన్నికల్లో మొన్న రాకేష్ రెడ్డి గారికి 30,000 మెజార్టీ ఇచ్చినారు. గత ఎలక్షన్లలో అరవింద్ గారికి 31,000 మెజార్టీ ఇచ్చినారు. రేపు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో
డబుల్ అంటే 60,000 మెజార్టీతో ఆరుమూరులో పెద్ద ఎత్తున భారీ మెజార్టీ ఇవ్వాలని చెప్పి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ నేను కోరుతా ఉన్నా. శ్రీరాముల వారే స్వయంగా నరేంద్ర మోదీ గారిని ఈ దేశం యొక్క రక్షణ కోసం, ఈ దేశంలో రామరాజ్య స్థాపన కోసం పంపిండా అనే విధంగా ఆయన నేతృత్వంలోనే మరి అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం భూమి పూజ కావడం, ఆయన చేతుల మీదుగానే రాముల వారి యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కావడం చూస్తుంటే నిజంగా స్వయంగా ఆ శ్రీరాములే నరేంద్ర మోదీ గారిని ఆ రూపంలో ఇక్కడ పంపించిండు. ఈ దేశానికి రామరాజ్యం వల్ల కొత్త యుగం ప్రారంభం కావాలనేటటువంటిది మనకందరికీ కూడా ఆ క్షణంలో అనిపించినటువంటి విషయాన్ని మరి ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరు గర్వపడేటటువంటి నాయకత్వాన్ని నరేంద్ర మోదీ గారిని మళ్ళీ గెలిపించుకుందాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మరి భారీ మెజార్టీ ఇవ్వడానికి ప్రతి ఒక్క కార్యకర్త కానీ, ప్రతి ఒక్క పౌరుడు కానీ, ఆరుగురు ప్రజలు కానీ మొన్నటి కంటే డబుల్ మెజార్టీ ఇచ్చి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ భారత్ మాతాకి